ఈనాటి దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు. ముజ్జిగా దైవ సులోచన, ప్రదీప్, సుమ వీరందరిని దేవుడు దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, శాంతి సమాధానాలతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దైవ సులోచన మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాలి నవీన్, నిఖిలాకి సంతానం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దుగ్గింపుడు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, సాత్విక్ యాత్వికులను దీవించి వారికి జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిసెస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన గోపాలరావు ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రజని వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల ఉదయ్ భాస్కర్, పల్లవి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తొక్కల ఉదయ్ భాస్కర్, పల్లవి సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల బేబీ సరోజుని దేవుడు దీవించాలని మరియు మంచి ఆయురారోగ్యాలతో నింపమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. బండి జైపాల్, విజయ్ కుమారి కుటుంబాన్ని దీవించమని, నిఖితా అర్చనలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రవీణ్ వెలంగని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బ్రహ్మదేవిని, గంగిరెడ్డి, బి రమ, లక్ష్మమ్మ, బి రవికుమార్ రెడ్డి, పి వీరమ్మ, బి నాగమునమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని మరియు కుమార్తె పై దేశాలకు ప్రయాణం వెలుచుండగా ఆ ప్రయాణంలో ఎటువంటి ఆటంకం రాకుండా దేవుడు తోడుగా ఉండాలని, ఎటువంటి ఆటంకం లేకుండా పనులు పూర్తి అవ్వాలని, కుమారుని చదువుకు డబ్బులు సమకూరాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రిషి రోహిత్లను దీవించమని, వారికి ప్రతి బంధకాల నుండి విడుదల ప్రసాదింపచేయమని, వారికి మంచి జాబ్ రావాలని, చేసే వ్యాపారంలో దేవుడు తోడ్పడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కటకం రాజరత్నరెడ్డి, నీరజ సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడ్పడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ.
స్తోత్రబలి స్తోత్రబలి మంచి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే కోటి కోటి స్తోత్రం బడి 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 శాశ్వతమైనదయా నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయా కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలితా కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు
నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెల్లటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతు పులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయవాడ వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యము దయచేయమని, శాంతి సమాధానాన్ని దయచేయమని, ఆయన యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, అలాగే సరియు బ్లెస్సీలకు మంచి చదువు, బంగారు భవిష్యత్తును దయచేయాలని సమర్పించేవారు సరియు, బ్లెస్సీ మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము దర్శన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 22వ వచనం వరకు. సార్దీసు సంఘదూతకు ఇట్లు రాయుము. దేవుని సప్తాత్మలను సప్త తారకలను కలవాని సందేశం ఇది. మీ కృత్యములు నాకు తెలియను. మీరు మృత జీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందినారని నాకు విదితమే. కనుక మేల్కొనుడు, నశింపక మునుపే మిగిలి ఉన్న దానిని బలపరుచుకొనుడు. ఏలైనా మీరు నడిచినది నా దేవుని దృష్టిలో ఇంకనూ సమగ్రము కాదు. కనుక మీకు ఏమి బోధింపబడునో దానిని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకము ఉంచుకొనుడు. దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులను కండు. మీరు మేల్కొనినచో నేను దొంగవలే మీపై వచ్చి పడెదను. నేను ఎప్పుడు వచ్చినది కూడా మీరు ఊహింపలేరు. కానీ సాదీసులోని మీరు కొందరు మాత్రము జాగ్రత్త పడితిరి. మీరు ధవల వస్త్రధారులై నాతో ఏతే చెందరు. మీరు అందులకు అర్హులు.
జయమును పొందిన వారందరూ ఇట్లే ధవల వస్త్రధారులయ్యెదరు. సజీవుల గ్రంథం నుండి వారి నామములను తొలగింపను. నా తండ్రి అగు దేవుని సమక్షములను ఆయన దూతల సముఖమును వారు నా వారిని బాహాటముగా ప్రకటించెదను. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. లవోదికయ సంఘదూతనకు ఇట్లు రాయుము. విశ్వాసపాత్రుడును సత్యవాదియును సాక్షియును దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అనువాని సందేశం ఇది. నీ కృత్యములు నాకు తెలియను. నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటి అయినను ఎంతయో బాగుండేది. నీవు చల్లగా అయినను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయబోచున్నాను. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, కావలసినవన్నీ నాకు ఉన్నవి అని నీవు అనుకొందువు. కానీ నీవు ఎంత దీనుడవో అంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు. కనుక భాగ్యవంతుడటకై నా నుండి బంగారమును స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయుమని ఇతవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకు గాను ధవల వస్త్రములను కూడా కొనుగోలు చేయుచున్నాను. నీ దృష్టి బాగుపడుటకు గాను కన్నులకై ఏదేని ఔషధములు కూడా సంపాదించుకొనుము. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు కమ్ము. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును. గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుని అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసన ఆసీనుడైతిని కదా. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా.
శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్యను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను. కానీ పొట్టివాడొకటి చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూసి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండ తలచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూసిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగభాగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పునీత్ అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి ఈ దివ్య పూజాబలి దీవెనలు మీ మీదను, మీ కుటుంబాల మీదను, మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన, దివ్య పూజాబలను కోరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, అలాగే 30 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ముందుగా ప్రియ సహోదరులారా, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విజయవాడ మెత్రాసన వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ మూవల ప్రసాద్ గారికి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున, మీ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయనను మంచి ఆయుధారోగ్యాలతో దేవుడు హేరాళముగా దీవించాలని, ఆయన యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని అందరం కలిసి ఆయన కోసం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే సుంకరులో ప్రముఖుడైనటువంటి జక్కయ్య యేసు ప్రభును చూడాలనే తపన, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు జక్కయ్యను తన ఇంటిని కూడా రక్షించాలనే తపన ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఆశపడినటువంటి హృదయాన్ని తృప్తిపరిచేవాడు మన దేవుడు అని. యథార్థము ప్రియ సహోదరులారా, మనకి ఏమి కావాలని ఆశపడతామో, ఎలాంటి మేలులు పొందుకోవాలని ఆశపడతామో, మనం ఎలా జీవించాలని ఆశపడతామో, మన ఆశను గౌరవించేవాడు దేవుడు. ఆశపడటం మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, ఆశకు తగినట్లుగా కృషి చేయాలి. ఆశకు తగినట్లుగా మన యొక్క ప్రయత్నాలు ఉండాలి, మన క్రియలు ఉండాలి. ఈరోజు జక్కయ్య యేసుప్రభుని చూడాలని ఆశ మాత్రమే కాదు, ఆ యొక్క నిర్ణయాన్ని పూర్తి చేయడం కోసం, ఆ ఆశను పూర్తి చేయడం కోసం ఆయన ముందుగా పరుగులు తీశాడు. పుట్టువాడొకటి చేత ఆయన మేడు చెట్టు ఎక్కి యేసుప్రభుని చూడడానికి ప్రయత్నం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ధనవంతుడు, సుంకరులో ప్రముఖుడు ఈరోజు తన ధనాన్ని, తన పదవిని, తన యొక్క ఆ గొప్ప అంతస్తును వదిలి ప్రభును చూడాలని ప్రయత్నం చేశాడు.
ఒక ధనవంతుడు చెట్టు ఎక్కడం అంటే మామూలు విషయము కాదు. ఒక ధనవంతుడు చిన్న పిల్లవాడిలాగా తనను తాను తగ్గించుకొని అందరి ముందు ఒక చెట్టుని ఎక్కడం అంటే అది మామూలు విషయము కాదు. ప్రియ సహోదరులారా, ఎంతో శ్రమతో ఎంతో త్యాగముతో కూడినటువంటి కార్యం ఇది. యేసు ప్రభు ఆయన యొక్క దాహాన్ని గుర్తించాడు. యేసు ప్రభుకు నచ్చినటువంటి విషయము ఆయన తనను తాను తగ్గించుకుని తన పాపాలను వదులుకుని తన ధన వ్యామోహాన్ని వదులుకుని ప్రభును చూడాలనే తపన యేసు ప్రభుకు నచ్చింది. అందుకని ప్రియ సహోదరులారా, తన చుట్టూ తన వెనకాల తనకు ముందు అనేక మంది ప్రయాణం చేస్తూ ఉన్నా, అనేక మంది పరుగులు చూస్తూ ఉన్నా తన కోసం ఎదురు చూసే ఆత్మను ఆయన చూశాడు. అంతమందిలో కూడా జక్కయ్యను పేరు పెట్టి పిలిచి, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, ఈరోజు నీ ఇంటిలో నేను ఉండాలనుకుంటున్నాను, నీతో భోజనం చేయాలనుకుంటున్నాను అని పిలవగానే జక్కయ్య ఎంతో ఆనందంతో గంతులు వేశాడు. ఏ మనిషి కూడా పిలవనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆ పిలుపును చూసి ఆ పిలుపును విని జక్కయ్య దబదబా కిందకు దిగి వచ్చి ఆ ప్రభుకు స్వాగతం ఇచ్చాడు. వాక్యం సెలవిస్తుంది, ఆ జక్కయ్య యేసు ప్రభు ఆ ఇంటికి చేరక ముందే జక్కయ్య తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. తన పాపము ద్వారా సంపాదించినటువంటి పాపము సొమ్మును వదులుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు వాళ్ళకి ఇచ్చి వేస్తానని. నేను ఎవరికైనా అన్యాయం చేసి డబ్బులు సంపాదిస్తే నా ఆస్తిలో సగభాగము పేదలకు దానం చేస్తానని తన పాప జీవితాన్ని, తన పాత జీవితాన్ని, పాపపు సొమ్మును కూడా అన్నిటిని కూడా వదులుకోవడానికి ప్రయత్నం చేశాడు జక్కయ్య. అందుకనే ప్రియ సహోదరులారా, జక్కయ్య కలిగినటువంటి పరివర్తనను యేసు ప్రభు అభినందించాడు. జక్కయ్యలో కలిగినటువంటి మార్పును యేసు ప్రభు అభినందించాడు. జక్కయ్యలో ఉన్నటువంటి దీనత్వాన్ని, జక్కయ్యలో ఉన్నటువంటి తగ్గింపును యేసు ప్రభు అభినందిస్తూ, నీ ఇంటికి నేను వస్తాను జక్కయ్య, నీతో నేను భోజనం చేస్తాను అని యేసు ప్రభు ఆయనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇది చూసిన మిగతా వాళ్ళందరూ కూడా, ఇదిగో ఈ సమాజాన్ని అనేకమైనటువంటి పన్నులు విధించి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఇంటికి ఈయన అతిథిగా వెళుతూ ఉన్నాడు అని చెప్పి ఆయన గురించి గొనుక్కోవడం ప్రారంభించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి బాహ్యాన్ని చూస్తాడు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. జక్కయ్య పాపం చేసి ఉండవచ్చు, జక్కయ్య మోసం చేసి ఉండవచ్చు, అందరికీ ఎంతో భారంగా నిలిచి ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరులారా, జక్కయ్య హృదయంలో కలిగినటువంటి పరివర్తన, ఆ చెట్టు ఎక్కి తనను తాను తగ్గించుకుని వినయముతో చెట్టు ఎక్కి తన కోసం ఎదురు చూసే ఆ ఎదురు చూపులు ప్రభువును చాలా ఆకర్షించాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు జక్కయ్య ఇంటికి వెళ్ళాలని, జక్కయ్యలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలగజేయాలని, ఆయనను తన బిడ్డగా మార్చుకోవాలని యేసు ప్రభు కూడా తన ఇంటికి వెళ్ళాడు, తనతో కూర్చున్నాడు, తనతో భోజనం చేశాడు. ఈ రోజు నుంచి నీవు నాలో భాగమే, నీవు కూడా దేవుని బిడ్డవే అని చెప్తూ, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇక పాపము గాని శాపము గాని ఈ ఇంటిని వెంటాడు అని మరి ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్య ఆశపడ్డాడు, జక్కయ్య ఆశను తృప్తిపరిచాడు ప్రభు. మరి నీవు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం? దేవుని చూడాలనా, దేవునిలో మమేకము కావాలనా, దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలనా, పాపాన్ని వదులుకోవాలనా, పాపపు క్రియలు ఆలోచనలు వదులుకోవాలనా, దేవునికి ఇష్టమైన బిడ్డగా సాక్షిగా జీవించాలనా, లేకపోతే ఈ లోకానుసారం జీవించాలనా, ఈ లోకపు బిడ్డగా జీవించాలనా, మోసము అన్యాయము చేస్తూ జీవించాలనా, అనేక మందికి భారముగా జీవించాలనా, ఎలాంటి ఆశను మనం కలిగి ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు యేసుప్రభుని చూడాలి అని. ఆ
ఆ ఆశను యేసు ప్రభు తృప్తిపరిచాడు. ఎందుకంటే ఆయన ఆశ మంచిది. పాపాన్ని వదులుకొని, తన ఇహలోకమైనటువంటి గర్వాన్ని వదులుకొని, ఇహలోకమైనటువంటి వ్యామోహాలను వదులుకొని, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కలిగి ఉన్నా, దేవుడు లేకపోతే, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో లేకపోతే అంతా శూన్యమే అని గుర్తించినటువంటి జక్కయ్య ఆశపడ్డాడు. అయ్యా, నిన్ను చూడాలయ్యా, నీ దర్శనాన్ని పొందుకోవాలయ్యా, నిన్ను చూస్తే చాలు నా జీవితం ధన్యమైపోతుందని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు గుడికి వెళుతూ ఉన్నాం, ఎంతోమంది సేవకులను ఆహ్వానిస్తూ ఉన్నాం, ఎంతోమంది సేవకుల ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాం. మరి ఈరోజు నీ ఆశ, నా ఆశ ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన విధముగా ఉందా, లేకపోతే ఈ లోకానికి ఇష్టమైన విధముగా ఉందా? దేవుని సంతోషపరిచే విధముగా ఉందా, ఈ లోకాన్ని సంతోషపరిచే విధముగా ఉందా? ప్రియ సహోదరులారా, మన ఆశ మంచిదైతే, మన ఆశ ప్రభువును మహిమపరిచేదైతే, దేవుడే మన ఇంటికి మనం అడగకుండానే వస్తానంటున్నాడు. మనతో కూర్చుని మనలో ఒకడిగా భోజనం చేస్తానని, మనలో ఒకటిగా మన కుటుంబంలో నివసిస్తానని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా పాపాత్ములమే. అందరం కూడా ఏదో ఒక రూపంలో పాపము చేస్తూ ఉన్నాం. ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా మనం పాపము చేస్తూ ఉన్నాం. పాపము చేయటం గొప్పతనం కాదు ప్రియ సహోదరులారా. పాపము చేశామని తెలుసుకొని పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ పాపం వైపు వెళ్లకుండా ప్రభువులో ముందుకు సాగడం, ప్రభువులో విశ్వాసములో ఎదగటం, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా మారటమే మనకు ఉండవలసినటువంటి లక్షణం, దేవుడు మన నుండి కోరుకునేటువంటి గొప్ప లక్షణం. కాబట్టి అలాంటి మంచి లక్షణాన్ని, మంచి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్నారో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనేకమైనటువంటి బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, అవమానాలతో, ఒంటరితనముతో, అనేక రకరకాల వ్యాధులతో, బాధలతో సతమతమైపోతున్నటువంటి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఈ బిడ్డలందరి జీవితంలో స్వస్థతలు జరిపించునుగాక. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. అనేక కుటుంబ సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రభువా, వారికి స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని రకాల బంధకాలు, వ్యసనాలలో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, దివ్య పూజాబలులు సమర్పించమని కోరినటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభువా, వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలి ద్వారా ఈ బిడ్డల కుటుంబాలను లేవనెత్తమని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించమని ప్రభు, అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డపై మీ యొక్క ఆత్మను కుమ్మరించి మీ యొక్క ఆత్మతో, శక్తితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ మూవల ప్రసాద్ గారిని దీవించమని, మంచి ఆయుధారోగ్యాలను దయచేయమని, ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీకు
కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మంచితనాన్ని బట్టి, వాళ్ళ ఉదార స్వభావాన్ని బట్టి ఈ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట
ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా, ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా 2 చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందులో నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించేవాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం దయచేయును. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము.
దేవర ప్రసాదము చేత నిన్ను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనం.